క్రాస్ రోడ్ దగ్గర మా ప్రతినిధి రాధిక ఉన్నారు. రాధిక, శ్రావణి, బీసీ బంద్ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ అంతా కూడా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి. ఈ సమయానికి నిజానికి ఇక్కడ బస్సులు, అట్లాగే స్కూల్ బస్సులు ఆఫీసులకు వెళ్లే సమయము, స్కూళ్ళు కాలేజీలకు వెళ్లే విద్యార్థినులు ఉంటారు కాబట్టి వాళ్ళ బస్సుల హారన్లతో దద్దరిల్లిపోయేది. కానీ బీసీ బంద్ నేపథ్యంలో కంప్లీట్ గా మనకి ఖాళీ రోడ్లు కనబడుతున్న పరిస్థితి. ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఇటు స్ట్రైట్ గా వెళ్తే బస్ భవన్ కూడా ఉంటుంది, అటువైపు నుంచి కొంచెం ముందుకెళ్తే ముషీరాబాద్ డిపో ఉంటుంది, అక్కడ కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో ఈ చుట్టుపక్కలంతా కూడా కంప్లీట్ పోలీస్ పహారాతో నిండే ఉందని చెప్పుకోవాలి. మొత్తం ఉదయం నుంచి కూడా ఇటు ఆర్టీసీ కార్మికులు, ఇటు జేబీఎస్, ఎంజీబీఎస్, వివిధ జిల్లాలలో ఉన్న డిపోలలో ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఒక్క బస్సును కూడా రోడ్డెక్కనిచ్చేది లేదు అని చెప్పి ఆందోళన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. మరోవైపు బీసీ రిజర్వేషన్ నేపథ్యంలో మనకి ఈ రిజర్వేషన్ కి సంబంధించి ఇప్పటికే అనేక ఆందోళనలు జరిగి చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన పేరుతో బీసీ జనాభా లెక్కల్ని బయటికి తీసే ప్రయత్నం చేస్తే చాలా మంది నివ్వెరపోయిన పరిస్థితి. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున బీసీ ప్రాతినిధ్యం ఉంటే, ఒకవైపు బీసీ సంఖ్య ఉంటే దానికి ఇచ్చే ప్రాతినిధ్యం మాత్రం, రిజర్వేషన్స్ మాత్రం చాలా లీస్ట్ లో ఉంటున్నాయని చెప్పి ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. అయితే ఓవరాల్ గా రిజర్వేషన్స్ లో దాదాపుగా 50% పైగా బీసీలు ఉంటే కేవలం 27% మాత్రమే ఉండటం సరైన పద్ధతి కాదు అనే విషయంలో అనేక ఆందోళనలు, పోరాటాల నేపథ్యంలో మనకి ఇక్కడ రిజర్వేషన్స్ కి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక స్టెప్ ముందుకు పడింది. అట్లాంటి ఒక శుభ పరిణామం జరుగుతుంది రాష్ట్రంలో అనేసి ఒక జీవోని తీసుకొచ్చి, అట్లాగే అసెంబ్లీలో బిల్లును పాస్ చేయించి అన్ని చేసినప్పటికీ కూడా గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండటము, ఆ తర్వాత హైకోర్టులో స్టే రావటము, ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఇప్పుడు విషయం అంతా కూడా ఈ పెండింగ్ ఇష్యూస్ రావటం వల్ల కొంత ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్ కి సంబంధించి ఇక్కడైతే పోలీసులు భారీ స్థాయిలో మనకి మోహరించి ఇటు వాహనాలను కూడా దింపడం జరిగింది. ఇక్కడ ఆందోళన ఏ క్రమంలో జరిగినా కూడా వాళ్ళని అరెస్టులు చేయడానికి ఇటు వాహనాలతో వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రావణి.